ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక జన్యుపరమైన వైద్య చికిత్సలు అందించేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించనుంది. దీనికోసం ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. క్యాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్య శాఖ, ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రిలయన్స్ కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, QRAI సంస్థలతో కలిసి ఆస్ట్రాజెనెకా ఇండియా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమరావతిలో దేశంలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించేందుకు ఈ ఎంఓయు కుదుర్చుకున్నారు. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ను ఆస్ట్రాజెనెకా ఏర్పాటు చేయనుంది. అమరావతి, క్వాంటమ్ వ్యాలీ, ఆస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆధునిక జన్యు చికిత్సా విధానాల్ని వినియోగించి క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించి శరీర తత్వానికి అనుగుణంగా చికిత్స అందించేలా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానం ఉపకరించనుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగా గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఎక్స్రే ఆధారిత వ్యవస్థను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా రోగులను వేగంగా స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలు అందడంతో పాటు ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స చేసేందుకు వీలుగా మార్గం సుగమం కానుంది. తీసుకురావడమే ఈ ఒప్పందం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫార్మా బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సీఎం సూచించారు. కాలుష్యం లాంటి బాహ్య కారణాల వల్ల కూడా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నారని ముందే గుర్తించి చికిత్సలు అందించడం ద్వారా రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పనిచేయాలని సీఎం సూచించారు. ఏపీలో సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. వైద్యారోగ్య రంగంలో మరింత వేగంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సి ఉందని తెలిపారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగాలని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సంవత్సరాలుగా వేధిస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఏనుగులను మచ్చిక చేసుకునే వ్యవస్థ తక్కువగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వ సహకారంతో కుంకి ఏనుగులను రప్పించినట్లు తెలిపారు. వన్యప్రాణుల హక్కులను గౌరవిస్తూ టెక్నాలజీని మరియు అటవీ సిబ్బంది సమన్వయాన్ని ఉపయోగించి మానవ ఏనుగు సంరక్షణలను తగ్గిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సంవత్సరాలుగా వేధిస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఉద్దేశించిన గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో మానవ ఏనుగు సంఘర్షణ నివారణకు ఈ శిబిరం ఒక నూతన అధ్యాయం కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, విజయచంద్ర తదితరులు, ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగుల పట్ల పంట నష్టాలు, ప్రాణ నష్టాలు జరుగుతున్నప్పటికీ వన్యప్రాణుల హక్కులను గౌరవిస్తూ శాస్త్రీయ పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మన రాష్ట్రంలో ఏనుగులను మచ్చిక చేసుకునే వ్యవస్థ తక్కువగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వ సహకారంతో కుంకి ఏనుగులను రప్పించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, డిప్యూటీ సీఎం డి శివకుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్నాలజీని ఉపయోగించి అటవీ సిబ్బంది సమన్వయంతో మానవ ఏనుగు సంఘర్షణలను, ప్రాణ నష్టాలను చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ప్రజలను, వన్యప్రాణులను కాపాడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబం లాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము.
దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. We should be grateful to Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu. And my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. సుమారు 45 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయం, ఉపాలయాన్ని అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు కదంబం ప్రసాదంగా పంచారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారు వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్ తో కూడిన శాకంబరీదేవి రూపంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్య, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు మరియు అర్చకుల ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, పవిత్ర వైదిక క్రతువులు జరిగాయి. రైతులు మరియు దాతల విరాళాల ద్వారా సేకరించిన మొత్తం 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తో గర్భగుడి, ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం శోభాయమానంగా అలంకరించబడ్డాయి. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ ఉత్సవం నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలలో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా ఉత్సవంలో వినియోగించిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర కదంబం ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు, AEOలు మరియు పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండూ కలవడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు భక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. దాదాపుగా శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒక ఎత్తు అయితే, ఈ కదంబం మహాప్రసాదం తీసుకోవడం మరొక ఎత్తు అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి వారు నైట్ నిద్ర చేసి ఉదయం అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఇక రాబో రోజుల్లో మనకు దగ్గర వచ్చేస్తుంది. రేపు శ్రావణ మాసం, ఇంకొక 2 నెలల్లో శరన్నవరాత్రి వేడుకలు జరుపుకునే శుభవేళ, శుభ సందర్భం వస్తుంది. దానికి సంబంధించి అంతా కూడా ప్లాన్ చేస్తున్నాము. మరి ఈరోజు చూసే డ్రై ఫ్రూట్స్తో మీరు ఎంత అందంగా ఉందో మీరంతా కూడా వెళ్ళొచ్చుంటారు ఇవాళ. మరి చాలా కన్నులు విందుగా ఉంది. మా ట్రస్ట్ బోర్డు ఇది మొట్టమొదటిసారి. మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు తరఫున కూడా మేము ఈ సిబ్బంది అందరికీ, అత్యుత్సవానికి, పండితులకి, మరి కింద వీళ్ళంతా కూడా ఆర్గనైజర్ సభ్యులు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ముందు వచ్చే కార్యక్రమాలు కూడా ఈవోజే గారు చెప్పారు. మరి మా ముందు ఇంకా మెయిన్ అనేది మనకి దసరా ఉత్సవాలు ఉండే, దానికి కూడా ఎక్కడ తగ్గకుండా నెంబర్ 1గా ఇదివరటికన్నా ఇంకా కూడా
ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కలిసికట్టుగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఇదివరకు మొన్న దసరా ఉత్సవాలు కూడా 20 లక్షల మంది వచ్చారు, ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వీఐపీ లైన్స్ ఆపి అందరికీ దర్శనం చేస్తామని ఆలోచనలో ఉన్నాం. ఒక పార్కింగ్ తప్ప అన్ని వసతులు ఉన్నాయి మనకి. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని 2203 ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ విస్తరించి ఉందని 4592 కోట్ల పెట్టుబడితో నిర్మించామని మంత్రి పార్థసారథి అన్నారు. వెనుకబడిన జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రకు అభివృద్ధి పరిచయం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్థిక బలాన్నిచ్చే స్థాయికి ఉత్తరాంధ్ర దూసుకు వెళుతుందని, వలసలు లేకుండా స్థానికంగా ఉపాధి లభించే అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం రాకతో గతంలో వెనక్కి వెళ్లిన పెట్టుబడిదారులంతా తిరిగి రాష్ట్రం వైపు దృష్టి సారిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. పీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిదారులంతా భోగాపురం పరిసర ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులకు 50 నుంచి 100 ఎకరాలు కావాలని అడుగుతున్నారని, ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి భూమి కావాలని కేంద్రం ప్రతిపాదిస్తే సేకరించి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. ఉత్తరాంధ్రకు ప్రస్తుతం 6.13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 189 ప్రాజెక్టులు రానున్నాయని, 5.57 లక్షల మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంపై గూగుల్ ద్వారాను ప్రచారం చేస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లో జీవీఎంసీ పరిధిలో కౌంటౌన్ ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పేసి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్ల విలువ చేసే 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని ఉపసభాపతి, అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రిఫ్రాక్టరీస్ సంస్థ పరిశ్రమ నెలకొల్పేందుకు 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాల భూమిని కేటాయించగా ఆ సంస్థ దివాళా తీయడంతో ప్రస్తుతం ఆ భూమి జప్తునకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన భూమిని జప్తు చేసుకునే ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్ల రూపాయలు విలువ చేసే 174.43 ఎకరాల భూమిని బ్యాంకులు జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని ఉపసభాపతి, అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణరాజు వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీ భవనంలోని ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ పరిశ్రమ నెలకొల్పేందుకు 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాల భూమిని కేటాయించగా ఆ సంస్థ దివాలా తీయడంతో ప్రస్తుతం ఆ భూమి జప్తునకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఏపీ రిఫ్రాక్టరీ సంస్థ భూములు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్డుల అంశాలపై సభ్యులందరితో కలిసి చర్చించామని, దీనిపై ఆగస్టు మొదటి వారంలో ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో మరోసారి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, గురజాల జగన్మోహన్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
ఈ మీడియా సమావేశంలో అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ దివాలా తీయడంతో జాతీయ రహదారి 16కి ఆనుకుని ఉన్న విలువైన భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన భూమిని జప్తు చేసుకునే ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం ఇచ్చిన ఆర్ కార్డులకు సంబంధించి 1203 మందికి రెగ్యులరైజేషన్ పెండింగ్ లో ఉందని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నామని ఆయన తెలియజేశారు. ఈరోజు మా పిటిషన్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ మీటింగ్ హాల్లో జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం, ఇంకొన్ని 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏదైతే హైవేకి ఆనుకొని అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఏసి వారు, అప్పుడు ఐడీసీ అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాటికి కొంత డబ్బులు లోన్ ఉంది దానిపైన, అంటే సుమారు ఆ తర్వాత ఆ లోను పైన 45 కోట్లకి ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చినట్టుగా వినికిడి ఉంది. థర్డ్ పార్టీకి 45 crores ఇచ్చేసినట్టుగా. కానీ ఆ విలువ, ఆ ల్యాండ్ విలువ ఇది సుమారు 175 ఎకరాలంటే అది 1000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్ల పైన ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి, నా దృష్టికి వచ్చినట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని, ఏ విధంగా చేసినా సరే అది గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారంలోని కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పెట్లు, కోలాటాలు, భజనల మధ్య సాగిన ఈ ప్రదక్షిణ ఘాట్ రోడ్డు, కొమ్మరిపాలెం, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగింది. సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిని పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు. ఈ పుణ్యదినం సందర్భంగా ఉదయం ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారంలోని కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ తదితరులు ఈ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు మరియు వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ ఈ యాత్ర కోలాహలంగా ముందుకు సాగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. మార్గమధ్యంలో కొలువుదీరిన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల రథం ముందు స్థానిక మహిళలు భక్తితో రోడ్లను పసుపు నీళ్లతో శుద్ధి చేసి కర్పూర హారతులు పట్టి కొబ్బరికాయలు సమర్పించి ఘన స్వాగతం పలికారు. ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు అమ్మవారి కుంకుమ మరియు ప్రసాదాలను దేవస్థానం సిబ్బంది పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శాకాంబరిలో వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి రావడం చాలా అదృష్టం. ఈరోజు అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈరోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు రావడం మేమంతా దేవస్థానం తరపు నుంచి కానీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ గురు పూర్ణిమని రాబో రోజుల్లో అత్యధిక వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఈ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నొచ్చినా అందరం కలిసికట్టుగా మంచి ఇక్కడ సౌకర్యాలతో పాటు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని తెలియజేస్తాం. ఆషాఢ మాసం మరి ఈ రోజున పౌర్ణమి అనే ఉద్దేశంతో మన మహిళలు భక్తులు ఎంతోమంది వందల మంది వచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆషాఢ మాసంలో మరి 15వ తారీఖు నుంచి కొన్ని వేల లక్షల మంది వచ్చారు మన దుర్గాదేవి దర్శించుకోవడానికి, ఆశీర్వదించడానికి. అలాగే ఈరోజు కూడా మరి మన పౌర్ణమి వాతావరణం, వర్షం ఉన్నా కూడా ఇన్ని వేల మంది భక్తులు ఎన్నో ప్రదేశాల నుంచి మన అమరావతి రైతులు ఒక పక్క, ఇక్కడ లోకల్గా ఉండే భక్తులు ఇన్ని వేల మంది రావడం సంతోషంగా ఉంది. మరి ఇవాళ మంచిగా మన చక్కగా గిరి ప్రదక్షిణ అనేది ఈవో గారు చెప్పినట్టు ముందు ముందు కొన్ని వేల మంది వచ్చడానికి ఇది పబ్లిసిటీ చేసి మనం ఈ దేవాలయం తరపున ఇది ఒక భారీ ఎత్తున ఎప్పుడు కూడా 2-3 వేల మంది ఉండేటట్టుగా ముందు చేయాలని 2019-24 మధ్యకాలంలో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ పేరుతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నిరుద్యోగులను మోసం చేశారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ కృషితో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేసిందని స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభి తెలిపారు. మెగా డిఎస్సీపై లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్కు 24 గంటలు గడిచినా జగన్ నుంచి స్పందన లేదని, ఆయన మోసాలు బయటపడతాయనే భయంతోనే చర్చకు రాలేదని విమర్శించారు. తన హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన జగన్ ఇప్పుడు యువతకు ఉద్యోగాలిచ్చిన నారా లోకేష్ ను ప్రశ్నించడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. Whereas Jagan Mohan Reddy had cheated them for 5 long years in the name of Mega DSC. After doing so, now it is so ridiculous that the same Jagan Reddy is trying to question Nara Lokesh ji. For what Mr. Jagan Reddy is questioning today? Is it for, keeping up a promise that was given to them? Is it for filling 16,000 vacant government jobs with unemployed youth? Is it for delivering justice to unemployed youth of the state that Jagan Reddy is questioning Sri Nara Lokesh ji? Sri Nara Lokesh ji today had thrown a challenge to Jagan Mohan Reddy to come for a debate on Mega DSC. It has been more than 24 hours since Sri Nara Lokesh ji had thrown this challenge and there was absolute silence from Jagan Reddy. Because he couldn't come for a debate on this issue because he had cheated lakhs of youth in the name of Mega DSC. And if you talk about malpractices in examinations, it is Jagan Mohan Reddy, by conducting APPSC during his tenure as Chief Minister, he had committed major crimes, major malpractices, by evaluating the same paper thrice. Have you ever seen in this country the same question paper being evaluated thrice? But that was done by Jagan Mohan Reddy while he was conducting the APPSC examinations. So today, the unemployed youth of the state of Andhra Pradesh had realized that it is the NDA and it is Sri Nara Lokesh ji. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం ఎస్ఐఆర్ కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలిచిందని, రానున్న 45 రోజుల పాటు ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లో టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కండ్రిక ట్రాన్స్ఫార్మర్ రోడ్ నుంచి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని సిద్ధార్థ తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ఉమామహేశ్వరరావు రోడ్లు, తాగునీటి వంటి మౌలిక వస్తువుల కల్పనతో పాటు ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నారని, సొంత నిధులతో పేదలకు జీవనోపాధి పరికరాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం SIR కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలిచిందని, రానున్న 45 రోజుల పాటు ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల వద్దకు పాలన నినాదంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో తల్లికి వందనం కానీ, CMRF ఫండ్లు ఇవ్వటం కానీ, లేకపోతే మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ప్రతి డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా, అంటే రోడ్స్ కానీ, పార్క్ నిర్మాణం కానీ, లేకపోతే లైట్స్ కానీ, ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే బోండమ్మ గారి ఆధ్వర్యంలో చేస్తూ ముందుకెళ్ళిన తరుణంలో ఈరోజు 64వ డివిజన్లో కండ్రికలో ఇక్కడ స్థానికంగా మా నేతలందరితో కలిసి, మా డివిజన్ పార్టీ నేతలందరితో కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బోండమ్మ గారు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటున్నారు. బోండా సిద్ధార్థ గారు 64 డివిజన్ అయిన కండ్రిక ప్రాంతానికి విచ్చేసి 2 గంటల పాటు నిర్విరామంగా 2 గంటల పాటు 6 బూతులు కంటిన్యూడ్గా 6 బూతుల్ని సందర్శించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి మనిషిని పలకరించి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకా మీ సమస్యలు ఏంటి అని ప్రతి మనిషి భుజం తట్టుతూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారి తనయులు బోండా సిద్ధార్థ గారు ఈ 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ 6 బూతుల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చిరునవ్వుతో, అమ్మ మీకు పథకాలు వచ్చినాయా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ 2 ఏళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ తీవ్ర నష్టం చేకూర్చడం వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ డిఎస్సీ యువత అంశాలపై విసిరిన బహిరంగ చర్చా సవాల్కు జగన్మోహన్ రెడ్డి భయపడి స్పందించలేదని, దమ్ముండే చర్చకు రావాలని లేదా అసెంబ్లీకైనా వచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ చేశారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని, ఎన్నికల హామీలను విస్మరించారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం కోర్టు అడ్డంకులను ఎదుర్కొని విజయవంతంగా డిఎస్సీని నిర్వహిస్తోందని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. Our Minister Lokesh Ji has challenged the YCP ex-Chief Minister Jagan Mohan Reddy for an open debate on the issue of DSC and youth. There is no response from Mr. Jagan Mohan Reddy as he knows that he would stand exposed. YSRCP is realizing only on false propaganda and misinformation. We would like to get certain facts forward to the people that in a short period, more than 150 false cases have been filed in the court trying to stop the DSC process. But under our leadership of Nara Lokesh Ji, the government has done an amazing job and informed the court about all the misinformation and have successfully conducted DSC. And what is to be noted here, in 5 years when Jagan Mohan Reddy was in power, not a single DSC was conducted and not a single teacher was recruited. The poll promise during the earlier election by Jagan Mohan Reddy was to give a job calendar, and when he came to power, he did not bother about that. Apart from this, the total number of false promises which were given during the earlier election was 85%. He hasn't fulfilled the promises. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో కీలకమని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ సహాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సాయం అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ చేతుల మీదుగా CMRF చెక్కులు, LOCల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 93 మంది లబ్ధిదారులకు మొత్తం
8,69,69,799 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇందులో 52 CMRF చెక్కుల ద్వారా 28,53,676 రూపాయలు మంజూరు కాగా 41 LOCల ద్వారా 61,16,123 రూపాయల విలువైన వైద్య సాయాన్ని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ సహాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఈ CMRF చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సాయం అందుతున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 30-31వ తేదీల్లో విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని CITU సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు పిలుపునిచ్చారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రైవేట్ పాఠశాల, నాన్ టీచింగ్ స్టాఫ్ డ్రైవర్స్, ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, వివిధ స్కీముల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, పనిచేసే కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని కోరారు. విజయవాడ బీసెంట్ రోడ్లో CITU ఆధ్వర్యంలో విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ధర్నా ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాఘవయ్య పార్క్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా CITU సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి కె దుర్గారావు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. CITU సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి కె దుర్గారావు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఈ నెల 30-31 తేదీల్లో నిర్వహించే ధర్నాలో ఆయా రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CITU నగర ఉపాధ్యక్షులు ఎం సీతారాములు, నగర కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, షాప్ ఎంప్లాయీస్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్, CITU నాయకులు లక్ష్మణ్, స్రవంతి, భూలోకం, మస్తాన్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ఈరోజు సెంట్రల్ సిటీ CITU ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. కావున పెరుగుతున్న ధరల నేపథ్యంలో కార్మికులకి 15 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచబోవటం వల్ల ఇవాళ కార్మికులు, కుటుంబాలు ఇవాళ చాలీచాలని జీతాలతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇవాళ కనీస వేతనాల బోర్డుని వెంటనే పనిచేయించి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.